హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివోస్ కుకింగ్ కార్నర్. ఒక మంచి హై ఫైబర్ సోర్స్ అయిన క్యాబేజ్ పప్పు ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది రెసిపీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని ఇలా ఒక గ్లాస్లో మెజర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనకి గ్యాస్ట్రిక్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు పప్పు వల్ల. అండ్ 200 గ్రామ్స్ క్యాబేజ్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, ఇంకా కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. ఒక 5 అవర్స్ నానిన తర్వాత పప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసేసుకోండి. ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో నానబెట్టక ముందు పప్పుని, అదే గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. కాస్త చింతపండు, అలానే చిన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు క్యాబేజ్ కూడా కుక్ అవ్వాలి కదా, సో ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని అంతా ఇలా సెట్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ తర్వాత పప్పు క్యాబేజ్ ఇలా ఉంది మనకి. కొద్దిగా ఇలా స్మాష్ చేసుకోండి. పప్పు కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంకొక విజిల్ వేయించుకోండి మీరు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇందులో కాస్త పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలానే 1/2 స్పూన్ కారం వేసుకోండి. అంతా బాగా కలిపేసుకొని ఈ నీళ్ళు మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి పప్పు ఇలా రెడీ అయిపోతుంది. నేను ఇలానే ఆఫ్ చేసేసుకుంటాను, ఎందుకంటే చల్లారితే ఇంకాస్త గట్టిగా అయిపోతుంది కదా. సో కొద్దిగా పలుచగానే దింపేస్తాను. ఫైనల్లీ కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక తడకా ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసేసుకోండి. తర్వాత మిగిలిన తాలింపు ఐటమ్స్ కూడా వేసేసుకోండి. తాలింపు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకొని పప్పులో వేసేసుకోండి. చూడండి, నేను పప్పులో వేసేసాను. అంతా బాగా కలిపేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుంటే క్యాబేజ్ పప్పు రెడీ. క్యాబేజ్ కర్రీస్ అంటే ఇష్టం లేని వాళ్ళకి, తినని వాళ్ళకి క్యాబేజ్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి రెసిపీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.